డే 25 ఆఫ్ రమదాన్ ఇన్ కువైట్. ఈ రోజు అసలు ఏం జరిగిందంటే, ఇది వచ్చేసి మాకు నిన్న నైట్ వచ్చిన ఫుడ్. ఏమేమి వచ్చినాయంటే లివర్, పిజ్జా ఇవన్నీ వచ్చేసినాయి, బ్రెడ్లు ఇవన్నీ. ముందుగానే పిచ్చి ఆకలితో అయితే ఉంది నిన్న, ఒక పట్టైతే పట్టేసిన మొత్తం. ఇంకా అలా నైట్ మా తమ్ముడికి మా ఏరియాలో డ్యూటీ పడింటే నా దగ్గరికి అయితే వచ్చిండాల. ఈ రోజు మార్నింగ్ నా షేహరీ ఫుడ్ వచ్చేసి బర్గర్, ఒక యాపిల్ అండ్ టీ అనమాట. ఇంకా అలా ఫాస్ట్ గా మార్నింగ్ షేహరీ ఫుడ్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన. ఇంకా అలా ఈ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కూల్ అయితే వెళ్ళేసి వచ్చిన. ఎగ్జాక్ట్ గా ఇఫ్తార్ టైం కి మసీద్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇప్పుడే మా మేడం సడన్ గా ఫోన్ చేసి కార్ లో లగేజ్ ఎందుకు లోపల పెట్టి కూర్చొని అన్నది. ఎగ్జాక్ట్ గా మసీద్ దగ్గరకు వచ్చి మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వస్తున్నా. ఎగ్జాక్ట్ గా కార్ దగ్గరకు వచ్చిన తర్వాత మా మేడం ఉండి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇక్కడి నుంచి వస్తున్నావే అంటుంది. ఇలా మసీద్ దగ్గర ఉండి నా మామ నువ్వు ఫోన్ చేసినప్పుడు అని అన్న. అయ్యో చెప్పొచ్చు కదా హుసేన్ అంటుంది. ఏం పర్వాలేదులే మామ అని చెప్పేసి మొత్తం లగేజ్ అంతా లోపల పెట్టేసిన. తర్వాత మా మేడం నన్ను పిలిచి నాకు ఒక బాక్స్ అయితే చేతిలో పెట్టింది. ఈ బాక్స్ తీసుకొని పోయి మసీద్కి వెళ్ళి తినుపోని అంటది. ఇంకా నేను కూడా ఈ బాక్స్ మసీద్కి వెళ్ళి అందరికైతే పంచేస్తా. ఈ కువైట్ అయితే డైలీ మా మసీద్ కి మజ్జిగ బాటిల్ అయితే ఇచ్చిపోతాడు మాకి. ఇంకా అలా నేను తెచ్చిన స్నాక్స్ అందరికి తెచ్చేసిన. ఇంకా అలా అందరం రెడీగా అయితే కూర్చొని ఉన్నాం. ఈ రోజు నా ఇఫ్తార్ ఫుడ్ వచ్చేసి జ్యూస్, మజ్జిగ బాటిల్ అండ్ బిర్యానీ అనమాట, 2 రకాల ఫుడ్. ఇంకా అలా ఇచ్చిన తర్వాత రోజు అయితే వదిలేసిన. ఇంకా అలా నేను మా ఫ్రెండ్స్ మసీద్ లోపలికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ అయితే చేసి ఇక్కడితో డే 25 ఆఫ్ రమదాన్ కంప్లీట్. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా 5 రోజులు అయితే ఉంది రంజాన్. ఫస్ట్ టైం ఫేస్ చేయబోతున్నా కువైట్ లో రంజాన్ ఎలా జరుపుకుంటారో మీకు కూడా క్లారిటీ అయితే చూపిస్తా. మీరైతే కొద్దిగా లైక్ అండ్ ఫాలో అయ్యండి అబ్బా ప్లీజ్.